హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోశ పిండి అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే కప్పు సేమియాతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ చేసుకోవచ్చు. రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలాంటి పప్పులు బియ్యము నానబెట్టకుండా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే 1-4 తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు సేమియా వేసుకోవాలి. సేమియాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయండి. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా వేయించుకోవాలి. ఇలా కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వ అండి, ఉప్మా రవ్వ కాదు. ఇది కాస్త లావుగా ఉంటుంది. ఇలా గోధుమ రవ్వ వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో సేమియా, అదే కప్పుతో 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఇలా 1 కప్పు వేసుకోవాలి. దాన్ని బట్టి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకవేళ గ్రైండ్ చేయకపోతే అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, పిండి కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దోశలకు మంచి హోటల్ స్టైల్ కలర్ రావాలంటే దీనిలో 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలేమీ తీపిగా ఉండదు, కానీ కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే సేమియా గోధుమ రవ్వని ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిండి కలుపుకొని దోశలైనా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలి. మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత. ఇదే బ్యాటర్తో మీరు సెట్ దోశలైనా వేసుకోవచ్చు, కానీ క్రిస్పీ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. తిప్పుతూ అన్ని వైపులో మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఎప్పుడు మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చండి. నూనె వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవచ్చండి. మీరు మసాలా దోశ అయినా చేసుకోవచ్చు, కారం దోశ అయినా చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా మంచిగా అన్ని వైపుల్లో తిప్పుతూ ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. ఇలా పల్చ దోశలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి, మీకు ఎలా కావాలంటే అలా. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఈ దోశ ప్యాన్ అయితే
చాలా చాలా బావుంటదండి. మంచి కలర్ వస్తది. దోస కూడా మాడిపోకుండా సూపర్‌గా వస్తదండి. హెవీ బాటమ్‌తో ఉంటది. నేనిక్కడ రెగ్యులర్‌గా యూజ్ చేసే కారాన్ని గూడా అప్లై చేసుకొని, ఇలా కాస్త ఆయిల్ అయినా, నెయ్యైనా వేసుకొని, చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని, ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పిండి పులియబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. హెల్తీ దోసలండి. నేనిక్కడ ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. పిల్లలు, పెద్దలు కూడా చూడంగానే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. అంత బావుంటాయి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోసలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. వీడియో కావాలంటే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. వెళ్లి చూడొచ్చండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. తుంచితేనే తెలుస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.